ఈ వీడియో వచ్చి గ్రాండ్ ఫైనల్స్ డే 3 హాట్‌స్టార్‌లో ఎవరికి ఎంత ఓటింగ్ పడుతుంది? కాల్స్ నుంచి ఎవరికి ఎంత ఓటింగ్ పడుతుంది? క్లియర్ కట్‌గా డిస్కస్ చేద్దాం మామ. తనూజాల టాప్‌లో ఉందా? లేకపోతే కళ్యాణ్ టాప్‌లో ఉన్నాడా? ఈ వీడియోలో క్లియర్ కట్‌గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. దయచేసి లైక్ అయితే చేయండి మామ వీడియో. మీరు గాని లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. దయచేసి లైక్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? కళ్యాణ్ పడాలాకి సపోర్ట్ చేస్తున్నారా? లేకపోతే తనూజకి సపోర్ట్ చేస్తున్నారా? ఫైనల్ రోజు ఆ కప్పు నాగార్జున సార్ ఎవరికిస్తే బాగుంటుంది? కప్పుకి అర్హత క్యాండిడేట్ ఎవరు? అని దయచేసి కామెంట్ అయితే చేయండి మామ. తనూజకి ఎక్కువ కామెంట్స్ వస్తాయో, కళ్యాణ్‌కి ఎక్కువ కామెంట్స్ వస్తాయో చూద్దాం ఎవరికి ఎంత వస్తాయి ఏంటి అనేది. అండ్ ఓటింగ్ గురించి డిస్కస్ చేసే ముందు ఏంటి మామ ఒక కామన్ మ్యాన్‌కి ఇంత సపోర్టా? అసలు ఏంటి అరాచకం? అసలు కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ షోకి వెళ్ళేటప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మంది ఫాలోవర్స్. వాళ్ళు జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. అతను ఒక ఫోటో పెడితే ఏదో ఒక 20 లైకులు, 25 లైకులు వచ్చేటివి. అలాంటిది ఇప్పుడు 3,00,000 చిల్లర దాదాపు 4,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారంటే అరాచకంగా చేస్తున్నారండి అసలు సపోర్టు. మామూలుగా చేయట్లేదు. ఒక కామన్ మ్యాన్‌గా వెళ్ళాడు. ఇప్పుడు అసలు ఒక మంచి అసలు ఇంత ఫ్యాన్ బేస్ ఏంటి? అసలు ఆ ఓటింగ్ ఏంటి? అరాచకంగా పడుతుందన్నమాట. డే 3కొచ్చేసరికి ప్రస్తుతానికైతే కళ్యాణ్ ఈస్ ఇన్ ద టాప్. టాప్ ప్లేస్‌లో ఉన్నాడు కళ్యాణ్. పగిలిపోతుంది. అసలు హాట్‌స్టార్‌లో ఆడ ఓటింగ్ డప్పా పగిలిపోతుందన్నమాట. ఆ రేంజ్‌లో అయితే ఓటింగ్ పడుతుంది మరి. బీభత్సం మరి. తనూజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఓటైతే వేసుకోండి. ఏముందిలే తనూజ టాప్‌లో ఉంటుంది. ఎలాగో ఓట్ పడుతుందని పడుకున్నారా? ఇంగంతే నిద్ర లేచే లోపు ఖచ్చితంగా 7,000, 8,000 ఓట్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఇంక ఈ ఫుల్‌ఫిల్ చేయాలంటే వల్లయ్యే పని కాదనమాట. ఖచ్చితంగా కళ్యాణ్‌కైతే కప్పిచ్చిపోయే ఛాన్సెస్ హైలీ ఉంటాయి. ప్రెజెంట్ అయితే డే 3కొచ్చేసరికి కళ్యాణ్ టాప్‌లో ఉన్నాడు. తనూజ కొంచెం వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంతుందిరా ఏంటి? అది చెప్పు మాకు కొంచెం అంటే వీళ్ళిద్దరికి కొంచెం ఈ ప్రస్తుతానికైతే ఒక 1500కెళ్ళిపోయింది. నేను నిన్న 500 ఓట్స్ డిఫరెన్సే ఉందని చెప్పాను. ఇప్పుడైతే ఒక 1000 ఓట్స్ అంటే 1000, 1200 చిల్లర దాకా ఒక 1500 లోపైతే ఓటింగ్ డిఫరెన్స్ అయితే కొంచెం అటు ఇటు అయితే ఉందన్నమాట. దయచేసి అయితే కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరన్నా ఓటేసుకోండి ఇంకా మంచిగా. అండ్ తనూజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఓటేసుకోండి. ఈ ఓటింగ్ వచ్చేసేసి హాట్‌స్టార్‌లో రోజుకొక ఓటైతే వేయొచ్చు. ఒక అకౌంట్ నుంచి అన్నమాట. అండ్ ఎవరికన్నా మళ్ళీ ఇంకోటేంటంటే ఒక్క సిమ్ నుంచి ఒక మిస్డ్ కాల్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఒక మిస్డ్ కాల్ కూడా ఇచ్చుకోండి. ఇంకా మీరు అభిమానం ఎక్కువ చేస్తామంటే మీ మదరు, ఫాదరు, సిస్టరు, గ్రాండ్ మదర్ ఉంటారు కదా! హౌస్‌లో ఎవరికన్నా వాళ్ళ ఫోన్ నుంచి కూడా ఒక మిస్డ్ కాల్ ఇచ్చుకోవచ్చు. కానీ ఓన్లీ ఒక సిమ్ నుంచి ఒక మిస్డ్ కాల్ ఇచ్చుకోవచ్చు. అలా 6 డేస్‌కి 6 మిస్డ్ కాల్స్ అయితే ఇచ్చుకోవచ్చనమాట. అది వివరంగా చెప్పాను. ఇంగా దాన్ని బట్టి మీరు ఓటింగ్ అయితే మీరు తనుజ ఫ్యానా, కళ్యాణ్ ఫ్యానా, ఇమాన్యుల్ ఫ్యానా, డీమోన్ ఫ్యానా, సంజన గారి ఫ్యానా ఓటైతే వేసుకోండి మామ. ఇంక ఫ్రైడే ఇంక మహా అయితే ఒక 3 డేస్ 2 డేస్ లోపే ఓ 2 ½ డే ఉంది కాబట్టి వేసుకోండి ఖచ్చితంగా. అండ్ ఫస్ట్ ప్లేస్‌లో యాస్ యూజువల్ కళ్యాణ్ పడాలా ఈస్ ఇన్ ద టాప్. హల్చల్ అయిపోతుందన్నమాట. ఓటింగ్ బీభత్సంగా పడుతుంది. మనోడికి రోజు రోజుకి బేస్ అనేది పెరుగుతానే ఉంది. అండ్ నిన్న చూసుకున్నట్లయితే 50% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎవరన్నా కప్ తీసుకోవచ్చు. ఆ ఫైనల్ డేకి మనకి పిచ్చెక్కిపోద్ది. ఇలాగే ఓటింగ్ బేస్ పోతే అనుకున్నాం కానీ, ఇప్పుడు డే 3కొచ్చేసరికి కొంచెం పెరిగిందన్నమాట కళ్యాణ్ పడాలాకి. ఇంక డే 4కి వచ్చేసరికి తనూజ ఓటింగ్ పెరుగుతుందా? లేకపోతే ఇంకా తగ్గుతుందా? ఇంకా చూడాల్సొస్తది. ప్రస్తుతానికైతే మనోడు ఒక కామన్ మ్యాన్ మామ. నిజంగా అసలు ఒక కామన్ మ్యాన్ లాగెళ్లి ఫస్ట్ 2 వీక్స్ నెగటివిటీ ఏదైతే ఆ అమ్మాయిల పిచ్చి ఎప్పుడు ఆ అమ్మాయిలకు ఓదార్పు యాత్ర చేస్తుంటాడో ఆటే లేదు అని చెప్పి, ఈ అబ్బాయి అసలు ఎప్పుడు హౌస్‌లో నుంచి వెళ్ళిపోతార్రా? ఏంటి ఆర్మీ అంటాడు. ఏదో అమ్మాయిలు ఏడుస్తుంటే అమ్మాయిల దగ్గరికి పోయి ఓదార్పు యాత్ర చేస్తాడు. ఏంటి అని చాలా మందికి అనిపించింది. హౌస్ నుంచి బయటికెళ్ళిపోతే బెస్ట్ ఏమో. ఎందుకు అసలు ఊరికనే ఉంచుతున్నారు ఈ అబ్బాయినని. ఏదైతే అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య గారు వచ్చి అమ్మాయిల పిచ్చి అని చెప్పడం, కొంచెం నెగటివిటీ స్ప్రెడ్ చేయడమే. నాగార్జున సార్ కూడా ఆ అబ్బాయిని నువ్వు జీవితాంతం చూడలేదు జడ్జ్ చేయడానికి. అలాంటిది నువ్వు ఎలా చెప్తావమ్మా అని చెప్పేసి, మంచిగా అక్కడి నుంచి ఏదైతే తను ఎలిమినేషన్ వరకు పోయి, ఆ తర్వాత కెప్టెన్ అయ్యి, నెక్స్ట్ వీకే మళ్ళీ కెప్టెన్ అయ్యి, ఆ కెప్టెన్సీ బాగా చేయడం, నాగార్జున సార్ మెచ్చుకోవడం ఆ కెప్టెన్సీని. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి, ఎంతో మంది చాలా మంది బాండింగ్స్ పెట్టుకున్నా, ఏ బాండింగ్స్ పెట్టుకోకుండా, ఏ సేఫ్ గేమ్ ఆడకుండా ఉన్నదున్నట్టు మాట్లాడుతూ, ఏదైతే వాళ్ళ నాన్నగారు చెప్పారో, కప్పు ముఖ్యం కాదురా! జనాలు హృదయాలు గెలుచుకోవడం ముఖ్యము. కప్ ఈరోజు ఉంటుంది, పోతుంది. ఎప్పుడు ఉండేది మనతో ఉండేది మంచితనం మాత్రమే. ఎవ్వరిని మోసం చేయొద్దు. ఉన్నదున్నట్లు ఆడు. గెలుపనేది అదే వస్తుంది అని చెప్పేది ఎంత
మంది గూస్ బంప్స్ మామ. అసలు మామూలుగా చెప్పలేదన్నమాట. ఏదైతే అప్పుడు తనూజకి, కళ్యాణ్‌కి 5000 ఓట్స్ డిఫరెన్స్ ఉండేటి. ఫ్యామిలీ వీక్ ముందు ఏదైతే వాళ్ళ నాన్నగారు వచ్చి ఆ స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయారో, ప్రతి ఒక్కరికి హార్ట్ టచింగ్‌గా అనిపించింది. అండ్ కళ్యాణ్ బయోగ్రఫీ కూడా తను ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టి అండ్ వాళ్ళ నాన్నకి వాళ్ళ పాల వ్యాపారం చేసేవాళ్ళనమాట. అక్కడ మంచి ఆదాయం లేక వాళ్ళ ఆ కుటుంబం ఏదైతే వాళ్ళ రిలేటివ్స్ దగ్గర పెంచి చిన్నప్పటి నుంచి హై స్కూల్‌లో గాని, ఇంటర్మీడియేట్ కూడా అక్కడే పెంచి కష్టపడి చదివి ఒక సోల్జర్‌గా సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా వెళ్లి ఒక 6 మంత్స్ అక్కడ దేశానికి సేవ చేసి ఏదైతే చిన్నప్పుడు ప్యాషన్ ఉందో నేను సెలబ్రిటీని అవ్వాలి, ఆర్టిస్ట్‌ని అవ్వాలి అని చెప్పేసి అగ్ని పరీక్ష ఇక్కడ జరుగుతుంది. దాంట్లో ప్రూవ్ చేసుకొనొచ్చి అక్కడ ప్రూవ్ చేసుకొని వచ్చి 'బిగ్ బాస్' హౌస్‌లో ఒక కామన్ మ్యాన్‌గా 100 మంది ఫాలోవర్స్ నుంచి ఇంతమందిని సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ ఆట అలా ఆడాడు కాబట్టి ఇప్పుడు చాలా మందున్నారు హౌస్‌లో. వాళ్ళందరూ ఎందుకు సంపాదించుకోలేదంటే, మనోడు కరెక్ట్‌గా ఆడాడు. కరెక్ట్‌గా ఆడాడు. మంచిగా మాట్లాడాడు. ఉన్నదున్నట్టు మాట్లాడుకుంటూ ఇప్పుడు కన్నా ఏదన్నా కొంచెం అటు ఇటు కొంచెం నెగెటివ్ ఉందా అంటే, తనూజ తప్పు చేసినా, ఏం చేసినా తనూజతో ఉండడం. తనూజ వీళ్ళిద్దరి బాండింగ్ బాగుంది. ఇప్పుడు బాగుంది. కానీ అంతకుముందు కళ్యాణ్ తనూజ సైడ్ వెళ్తున్నా గాని మంచిగా తనూజ కొంచెం తిట్టడం అలా చేసేదన్నమాట. అంటే తనూజ క్లియర్ కట్‌గా తెలుసు. కళ్యాణ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. కళ్యాణ్‌ని కొంచెం అలా ఇలా ఏదన్నా పోర్ట్రేట్ చేస్తే మనం ఇంకా టాప్‌కి వెళ్ళిపోతామని కొంచెం అలా చేసింది. అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా నాకెవరు హౌస్‌లో సపోర్ట్ చేయలేదని ఆ విధంగా కూడా తనూజ చెప్పడము. అది కూడా అసలెవరికీ నచ్చకపోవడం అయన్నీ చూసుకుంటూ వచ్చాం. ఇదంతా ఎందుకు చెప్తున్నావురా రామాయణం అంటే తెలియాలిగా. మరి ఇంతమంది అసలు ఓట్స్ ఎందుకు పడుతున్నాయి? ఏంటి అసలు ఇంత ఫాలోయింగ్ ఏంట్రా అసలు ఒక కామన్ మ్యాన్‌కి సీరియల్‌లు అంత పెద్ద సెలబ్రిటీలు మంచి మంచి సీరియల్‌లు చేసిన వాళ్ళకే పడట్లేదు. మంచి కమెడియన్ ఇమాన్యుయేల్ మంచి అలాంటి ఇమాన్యుయేల్‌కి ఓటింగ్ పడట్లేదు. ఒక కామన్ మ్యాన్‌కి ఇంత ఓటింగ్ ఎందుకు పడుతుందంటే అసలు తన ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలి కదా! ఇన్ని దాటుకొనొచ్చాడు. తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇలా ఉంది. తన ఆట ఇలా ఆడాడు కాబట్టే ఓటింగ్ పెరిగిందని చెప్తున్నా మామ. అది మ్యాటరు. అందుకనే మనోడికి మంచి ఓటింగ్ పడుతుంది. టాప్ 1 ప్లేస్‌లో అయితే ఉన్నాడు. నెక్స్ట్ తనూజ ఉంది. ఇందాక చెప్పాను గదా! ఇప్పుడు నిన్న 500 ఓట్లు. ఇప్పుడు ఒక 1000 పైనే ఉన్నాయి డిఫరెన్స్. తనూజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఓటైతే వేసుకోండి. ఇంక గాని ఇప్పుడు గాని ఓటేయకపోతే రేపు గాని అదే ఈరోజు గూడా ఎవరన్నా ఓటింగ్ ఎయడం మాత్రం మర్చిపోతే ఖచ్చితంగా అది 3000, 4000 ఓట్స్ డిఫరెన్స్ వరకు పోద్ది. ఇంకా దాన్ని ఫుల్‌ఫిల్ చేయడం చాలా 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 కష్టం. 99% కష్టమనమాట. అందుకని ఒక్కరోజు గూడా మిస్డ్ కాల్స్ ఆ ఫోను ద్వారా మిస్డ్ కాల్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ హాట్‌స్టార్‌లోకి వెళ్లి ఓటింగ్ ఏసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా! మిస్డ్ కాల్స్ ఇచ్చే పద్ధతి ఎలా ఉందో, అది అలా ఇచ్చుకోవచ్చనమాట. మీ మీ ఫోన్ నుంచే కాదు, మీ రిలేటివ్స్ ఫోన్స్ నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ మదరు, ఫాదరు వాళ్ళ ఫోన్స్ నుంచి కూడా ఇచ్చుకోవచ్చనమాట. ఓన్లీ ఒక సిమ్‌కి ఒక మిస్డ్ కాల్ అయితే ఉంటుందనమాట. అది తనూజ ఫ్యాన్ అయితే ప్రస్తుతానికైతే 1000 ఓట్స్‌తో తనూజ కింద కొంచెం డౌన్‌లో ఉంది. ఓటైతే వేసుకోండి మామ. నెక్స్ట్ వచ్చేసి డీమోన్ పవన్ అండ్ ఇమ్మాన్యుయల్ థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. డీమోన్ పవన్‌కి కప్పు తీసుకునే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. ఇప్పుడు కాదండి బాబు. ఇదే ప్రెజెంట్ ఎలా అయితే ఇప్పుడు 'రీతు' వెళ్ళిపోయాక తన కామెడీ అయితేమి అసలు ఎక్సలెంట్‌గుంది అసలు. అసలు ఇంక టాప్ 5 మెంబర్స్ ఉన్నారు. ఏం ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటదిలే అనుకున్నాం. కానీ అసలు 'డీమోన్ పవన్' చేసే ఎంటర్‌టైన్‌మెంట్ అందరితో కలిసి ఉండే విధానము ఎక్సలెంట్ నెక్స్ట్ లెవెల్. ఇదే కానీ ఆ ఫస్ట్ వీక్ నుంచి ఇదే వైబ్ గాని క్రియేట్ చేసుంటే 'తనూజ' ఎక్కడుండేదో, 'కళ్యాణ్' ఎక్కడుండేవాడో ఖచ్చితంగా 'డీమోన్ పవన్‌కి' అసలు భయంకరంగా బీభత్సమైన ఓటింగ్ పడేదన్నమాట. ఏదైతే మొన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పేసి ఇలా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. హైదరాబాద్‌కొచ్చాక ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగలేకపోయాను. పార్ట్ టైమ్ జాబులు చేశాను. అసలు ఎన్నో కష్టాలు పడ్డాను అని చెప్పింది కూడా చాలా మందికి నచ్చింది మామ. డీమోన్ పవన్ గాని చాలా వల్ల ఇప్పుడు చాలా మంది అంటున్నారు రీతు వల్ల చెడిపోయిందని. ఏం లేదు వాళ్ళేదో ఒక బాండింగ్ పెట్టుకున్నారు. కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. ఇంక రీతు వెళ్ళిపోయాక మనోడు కొంచెం ఫ్రెష్ మైండ్‌తో మంచిగా ఆడాడు. ఇప్పుడు అసలు సరిగ్గా ఆడుతున్నాడు. ఇప్పుడు అసలు తన వైపు తను చేసే కామెడీ అందరితో మింగిల్ అవ్వడము, తనుజ అయితేమి, ఇమాన్యుల్‌తో అయితే, కళ్యాణ్‌తో అయితేమి సూపర్ అన్నమాట. మీకెంతమందికి కనిపిస్తుంది 'డీమోన్ పవన్' అసలు ఎవ్వరు ఊహించుండరు. ఏంట్రా 'డీమోన్ పవన్‌లో' మళ్ళీ ఈ యాంగిల్ గూడా ఉందా? ఇదేదో ఫస్ట్ నుంచే పెట్టుంటే మంచి టాప్ 1లో ఉండేవాడు గదా! కప్ ఏదో 'డీమోన్ పవనే' తీసుకొని వెళ్ళిపోయేవాడు గదా! అనేది వచ్చేది. ఇంక అయిపోయింది. ఆ టైం అయిపోయింది. చాలా మంది కళ్యాణ్‌కి మైండ్‌గా అట్రాక్ట్ అయిపోయారు. ఇంక దాన్ని తీసేయడం అనేది వల్ల కాదు. ఒక్కసారి మైండ్‌లో పడిపోయాక ఎవరన్నా అది ఫస్ట్ నుంచే ఉండాలన్నమాట. మధ్యలో చేస్తే ఏం ఉపయోగం లేదు ఇప్పుడు ఎంత చేసినా కానీ. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ అయితే ఫోర్త్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. ఇమ్మాన్యుయల్ కూడా మంచి ఓటింగ్ పడుతుంది. ఖచ్చితంగా ఆహ్, పర్లేదు టీమ్ పవన్ కంటే తగ్గినా గాని మంచి ఓటింగే పడుతుందండి ఇమ్మాన్యుయల్‌కి. కాల్స్ ఎక్కువొస్తున్నాయి. కాల్స్ నుంచి ఎక్కువ ఓటింగ్ అయితే పడుతున్నట్టు అప్డేట్ అయితే వస్తుంది. కొంతమంది అడుగుతున్నారు. కాల్స్ అప్డేట్ మీకెలా తెలుస్తది? అది హాట్‌స్టార్ వాళ్ళకే తెలుస్తదంటే, వాళ్ళకే తెలుస్తది. కాపోతే మనకి చెప్తారు అక్కడ ఉండేవాళ్ళు. కాల్స్ నుంచి ఇంతింత మందికి ఇలా ఓటింగ్ పడుతుంది. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ
కాల్స్ నుంచి పలానోళ్ళకి ఎక్కువ ఓటింగ్ పడుతుంది. హాట్‌స్టార్ నుంచి పలానోళ్ళకి ఎక్కువ ఓటింగ్ పడుతుంది అని చెప్తారు. అంతే. ఇన్ని ఓట్లు పడ్డాయి. వాళ్ళేసారు, వీళ్ళేసారు అని కాదనమాట. అది చిన్న న్యూస్. అదొకటి తెలుసుకోండి. నెక్స్ట్ సంజన గారు లాస్ట్‌లో ఉన్నారు. సంజన గారు టాప్ 5 ఉండడం మామూలు విషయం కాదు. సంజన గారు కూడా మంచి ఓటింగ్ పడుతుంది. అండ్ ఇది మామ డే 3కి వచ్చేసరికి కళ్యాణ్ పడాలా ఈస్ ఇన్ టాప్ అండ్ సెకండ్ ప్లేస్‌లో తనూజ ఉంది. ఫోర్త్ ప్లేస్. థర్డ్ ప్లేస్‌లో టీమోన్ పవన్ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్‌లో ఇమాన్యుల్ అండ్ ఫిఫ్త్ ప్లేస్‌లో సంజన గారు. అదనమాట. నెక్స్ట్ ప్రతిరోజు ఒక వీడియో అయితే దిగుతున్నామా లైవ్ ఓటింగ్. ఎందుకంటే ఇది ఫైనల్ కాబట్టి అసలు ప్రతి ఒక 1 అవర్ కూడా ఓటింగ్ చేంజ్ అవుతూ ఉంది. అలా పడుతుంది ఓటింగ్ అయితే. ప్రస్తుతానికైతే కళ్యాణ్ చాలా టాప్ లో ఉన్నాడు. కళ్యాణ్ ఫ్యాన్స్ కి చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తనూజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఓట్ అయితే వేసుకోండి. చాలా కొంచెం కప్పుకి దూరం అయిపోతూ ఉందన్నమాట తనూజ. ఓటింగ్ అని మీరు ఇలాగే వేసుకోకపోతే అది 5000, 6000 వరకు పోతే ఇంకా చాలా కష్టం అనమాట. ఇది మామ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. కొంచెం నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. మీరు తనూజ ఫ్యానా, కళ్యాణ్ ఫ్యానా ఎవరు కోటేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంతవరకు ఓపిక్ గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మామ. జై హింద్.